సరే, క్రిప్టో ప్రపంచం అదో పెద్ద సముద్రం. కాని ఈ సముద్రం కింద మన కంటికి కనిపించని ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది మొత్తం సిస్టమ్నే తలకిందులు చేయగలదు. మరి ఇంతకీ ఆ ప్రమాదమేంటి? దాని ఎదుర్కోవడానికి తెరవెనుక ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈరోజు దాని గురించి మనం లోతుగా చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సిన అసలైన ప్రశ్న ఇదే. ప్రస్తుతం మనం వాడుతున్న ఈ బ్లాక్చైన్ టెక్నాలజీ, దాని భద్రతా వ్యవస్థలు నిజంగానే త్వరలో పనికిరాకుండా పోయే ప్రమాదముందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీని సమాధానం ట్రిలియన్ల డాలర్ల విలువైన మన డిజిటల్ ఆస్తుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా మనం సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. డిజిటల్ ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సరికొత్త ప్రమాదం, ఈ క్వాంటం ముప్పు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, దీని సింపుల్గా అర్థం చేసుకుందాం. మన క్రిప్టో ఆస్తులు అంటే బిట్కాయిన్ లాంటివి ఒక డిజిటల్ లాకర్లో ఉన్నాయనుకోండి. దానికి చాలా క్లిష్టమైన పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ను ఇప్పటి కంప్యూటర్లు క్రాక్ చెయ్యాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే వస్తుంది. త్వరలో రాబోయే క్వాంటం కంప్యూటర్లున్నాయి చూసారా? అవి ఈ పాస్వర్డ్ను కొన్ని సెకండ్లలోనే బ్రేక్ చేయగలవు. అప్పుడు మన ప్రస్తుత భద్రతా వ్యవస్థలన్నీ పేకమెడలా కూలిపోతాయన్నమాట. అయితే ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఇక్కడే మనకు క్వాంటమ్ రెసిస్టెంట్ క్రిప్టోగ్రఫీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇదొక సరికొత్త తరం ఎన్క్రిప్షన్ టెక్నాలజీ. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని ఇప్పటి కంప్యూటర్లే కాదు, భవిష్యత్తులో రాబోయే సూపర్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్లు కూడా ఛేదించలేవు. అదన్నమాట సంగతి. ఈ ముప్పు ఎంత పెద్దదో ఒక్కసారి చూడండి. ఇది కేవలం బిట్కాయిన్కే పరిమితం కాదు. దాదాపు అన్ని ప్రధాన క్రిప్టో ఆస్తులు, అలాగే ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులు వాడుతున్న ఏ డిజిటల్ సిస్టమ్ అయినా సరే ఈ ప్రమాదం అంచనే ఉంది. సో దీని ప్రభావం చాలా విస్తృతమైనది. సరే, సమస్య తీవ్రత మనకు అర్థమైంది. మరి ఈ భవిష్యత్తు ముప్పును ఎదుర్కోవడానికి ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఇక్కడే మన కథలోకి ఇంటర్లింక్ వస్తుంది. వాళ్లు ఈ క్వాంటం ముప్పుకు ఎలా స్పందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి లేటెస్ట్ అప్డేట్. ఇంటర్లింక్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. క్వాంటం దాడులను తట్టుకోగల బ్లాక్చైన్ టెక్నాలజీని నిర్మించడానికి ఒక భారీ ప్రాజెక్టును మొదలుపెడుతున్నట్లు చెప్పింది. అంటే సమస్య రాకముందే దానికి పరిష్కారం వెతుకుతున్నారన్నమాట. వాళ్ల ప్లాన్ కూడా చాలా క్లియర్గా ఉంది. 3 స్టెప్స్లో దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఫస్ట్, ఈ ఫీల్డ్లో ఉన్న టాప్ క్రిప్టోగ్రఫీ ఎక్స్పర్ట్స్తో ఒక రీసెర్చ్ టీంని ఏర్పాటు చేయడం. సెకండ్, ఆ టీంతో కొత్త క్వాంటమ్ సేఫ్ టెక్నాలజీని డెవలప్ చేయడం. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ టెక్నాలజీని వాళ్ల మెయిన్ నెట్వర్క్లో ఇంటిగ్రేట్ చేయడం. ఆ 3 దశల ప్లాన్ వినడానికి బాగానే ఉంది. కానీ ఆచరణలో వాళ్ళీ కొత్త డిజిటల్ కవచాన్ని ఎలా నిర్మిస్తారనేది కొంచెం లోతుగా చూద్దాం. వాళ్ల మాటల్లోనే వింటే వాళ్ల కమిట్మెంట్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో ఇలా చేయడం కాదు, ప్రముఖ నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని నిర్మిస్తాము అని చెప్తున్నారు. దీన్ని బట్టే తెలుస్తోంది వాళ్ళీ సమస్యని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో. ఇంత పెద్ద ప్రాజెక్ట్కు ఒక క్లియర్ టార్గెట్ అయితే ఉంది. వాళ్లు త్వరలో లాంచ్ చేయబోయే మెయిన్ నెట్ను, అలాగే వాళ్ల ఓన్ టోకెన్స్ అయిన ఐటీఎల్, ఐటీఎల్జీలను ఈ క్వాంటం ముప్పు నుంచి కాపాడుకోవడమే వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ. అయితే వాళ్ల తక్షణ లక్ష్యం తమ నెట్వర్క్ను కాపాడుకోవటమే అయినా వాళ్ల విజన్ అంతకంటే చాలా పెద్దది. వాళ్లు కేవలం తమను తాము రక్షించుకోవటమే కాదు, మొత్తం డిజిటల్ సెక్యూరిటీకే ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేయాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ల అంతిమ లక్ష్యం ఇదే. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత క్వాంటం సురక్షితమైన డిజిటల్ ఆస్తులలో ఒకటిగా నిర్మించడం. ఇది కేవలం తమ ఆస్తులను రక్షించుకోవడం గురించి కాదు, మొత్తం ఇండస్ట్రీకే ఒక కొత్త సెక్యూరిటీ స్టాండర్డ్ను చూపించే ప్రయత్నం. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఇంటర్లింక్ వేసిన ఈ అడుగు మిగతా ప్రాజెక్టులను కూడా ఇలాంటి క్వాంటం సేఫ్ టెక్నాలజీల వైపు నడిపిస్తుందా? క్రిప్టో ప్రపంచంలో ఇది ఒక రకమైన క్వాంటం ఆయుధ పోటీకి దారితీస్తుందా? దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చూడాలి.